స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదరు అని ఆకలి రాజ్యం సినిమాల కమల్ హాసన్ పాట పాడుతుంటాడు. యాదుకున్నదా నొల్లా? కానీ ఇప్పటికీ సుధం పేదలకు ఆఖరి కార్యం చేసుడు చాలా కష్టమే. కాకుంటే అసంటి తిప్పలు మా ఊర్లో ఎవరు వాడొద్దని ఈ ఊరి సర్పంచ్ ఏం పని ముంగటేసుకున్నాడు ఆర్చుకుందాం పాండ్రోలా. ఇగో ఈ అన్న గురించేనుల్లా ముచ్చట. ఈ అన్న పేరు దూలం కళ్యాణు, కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూరుగుపల్లి సర్పంచి. ఈయన సర్పంచ్ బాధ్యతలు చేతబట్టిన మొదటి నాడే పాలక వర్గం చేసిన తీర్మానంతో ఇప్పుడు వార్తల్లోకెక్కిండు. మరిగా వాళ్ళు ఏం చేసిరో ఆయన మాటలనే అరుచుకుందాం. చెప్పే కళ్యాణన్న, ఎలక్షన్ ముందు నేను ఇచ్చిన హామీ నిన్న మా ప్రమాణ స్వీకారం రోజు తీర్మానం చేయడం జరిగింది. అదే రూపాయికి అంత్యక్రియలు. అలాగే ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరు పుట్టినరోజు అయినా మ్యారేజ్ డే అయినా మా గ్రామ పంచాయతీ తరఫున మా పాలక మండలి తరఫున ఒక మొక్కను గిఫ్ట్గా ఇస్తామని అది కూడా హామీ ఇచ్చినాం. అలాగే బస్టాండ్ దగ్గర డ్రైనేజ్ వ్యవస్థ కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది, అది కూడా తొందరగా చేస్తామని హామీ ఇచ్చిన. ఈ మూడు తీర్మానాలు చేసిన, ఈ మూడు మీద తీర్మానం చేసిన మా పాలక వర్గం తరఫున. ఒడ్డు దాటేదాకా ఓడమల్లప్ప, ఒడ్డు దాటినాక బోడమల్లప్ప అని గెలిచినాక ఇచ్చిన హామీలను యాదిమరిచే నాయకులు బోచెడు మందే ఉన్నారు. కానీ ఈ అన్న మాత్రం అట్లా కాదు. ఇచ్చిన మాట ప్రకారం పనిచేస్తానని చెప్పుకొచ్చిండు. ఇంటోళ్ళు కాలం చేసిన కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళ పేదరికం చేయంగా వాళ్ళు తిప్పల పడద్దని రూపాయికే గ్రామ పంచాయతీ తరపున అంత్యక్రియలు చేసే గొప్ప పని ముంగటేసుకున్నాడు ఈ అన్న. అంతేకాదు, ఆ ఊళ్ళే పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఊళ్ళో ఎవ్వరి పుట్టినరోజులైనా పెళ్లిలైనా ఒక మొలక నాటేటట్టు పంచాయతీ తరపున ఏర్పాట్లు చేస్తారట. సూపర్ ఉన్నది కదా ఈ అన్న ఆలోచన. మరి ఆలోచన ఎట్లా వచ్చిందన్న అని అడిగితే, మొన్న ఒకసారి ఐపీఎల్ నుండి నేను మా ఊరు వస్తుండగా ఒకరు చనిపోయారు. అవి చాలా ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళ పరిస్థితి, వాళ్ళ దగ్గర డబ్బులు లేవంటే వాళ్ళ ఊరికి తీసుకుపోవడానికి కూడా డబ్బులు లేవని ఆమె ఏడ్చుకుంటుంది. అట్లా వెళ్తుండగా మా దోస్త్ చెప్పింది ఇది పరిస్థితి అన్నాక నా తరఫున కొంచెం ఆర్థిక సాయం చేయడం జరిగింది. అలాంటి పరిస్థితి ఎవరికి రావద్దు అని నా తరపున మా గ్రామ పంచాయతీ తరపున ఈ రూపాయికి దాన సంస్కారం చేయడం జరిగింది. నువ్వు సూపర్ అన్నా. ఎంతో మంది దినం సమస్యలతోని సతమతమయ్యేటోళ్ళు కానస్తూనే ఉంటారు. కానీ నువ్వు మాత్రం మనిషి ఆఖరి కార్యం చేయడానికి కూడా అవస్థ పడే పరిస్థితి ఏ ఇంటోళ్ళకు కూడా రావద్దని ఇంతటి గొప్ప నిర్ణయం చేసినందుకు మా జోర్దార్ తరపున కూడా నీకు క్షణార్థులు చెప్తున్నాం. అన్నట్టు ఈ అన్న సర్పంచ్ కాకముందు సామాజిక సేవా కార్యక్రమాలు చాలా చేస్తోడట. దవాఖాన్లా ఎమర్జెన్సీ మీద రక్తం కావాలని ఎవ్వరు మతలావు చేసినా క్షణం కూడా ఆలస్యం చేయకుండా రక్తదానం చేసి ఎంతో మంది ప్రాణాలు కాపాడిండట. కరోనా కష్టకాలంలో కూడా ఎంతో మందికి సాయాలు చేసిండట. ఇప్పుడు ప్రజాప్రతినిధి అయ్యిండు కాబట్టి ఇటువంటి కార్యాలు ఇంకింత ఎక్కువనే చేస్తాడని బట్టి అక్కడి జనాలు. మరి ఆఖరిని ఇంకేమన్నా చెప్తావా నే కళ్యాణన్న? మా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ప్రజలకు ఎంత చేసినా తక్కువనే. ఎందుకంటే భారీ మెజార్టీ ఇచ్చింది నాకు. వాళ్ళకి శిరస్సు మంచి నమస్కారం చేస్తున్నా. అన్నమాట మీద నిలబడి రాబోయే 5 ఏళ్లు మీ ఊరి ప్రజలకు గొప్పగా సేవలు చేసి మీ బూరుగుపల్లికి జాతీయ స్థాయిలో అవార్డు వచ్చేటట్టు పనిచేయుండ్రి. మరి ఆ కడమ ఊళ్ళో సర్పంచులు ఏదో సర్పంచ్ అయినవా ఓ 5 ఏళ్లు పని చేసినావా అన్నట్టు కాకుండా మీ పాలనా కాలం మీ ఊరి చరిత్రలో నిలిచిపోయేటట్టు పనిచేయుండ్రి. అట్లా చేస్తే జనాలు మిమ్మల్ని చిరకాలం గుర్తుపెట్టుకుంటారు. ఏమంటున్నాం, సరేనా?